అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ అద్వైతీయ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ మా రామ్ భూపాల్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని నాకు ఒక 20 days 1 month బ్యాకే తెలిసింది. కానీ ఇంకా స్ట్రగుల్లో కూడా ఇలాంటి మంచి సినిమా తీసుకొచ్చిన ఒక చిత్ర నిర్మాత రామ్ భూపాల్ రెడ్డి అన్న ఇలాంటి సినిమాలు ఇంకా చేసే సత్తా ఆయనలో ఉంది. ఇంకా పెద్ద సినిమాలు తీస్తాడని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా చిత్ర దర్శకుడు నర్సింగ్ అన్న అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా కొట్టేశాడు. మీ అందరికి ఎవరికి తెలియదు, నాకే తెలుసు ఆ భాష. హిందీ సినిమా ఒకటి వచ్చేసింది, అన్నయ్యకి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. త్వరలో ఎలక్షన్ కోసం ఆగింది. 14 తర్వాత బాంబే వెళ్ళిపోయి సంతకాలు పెట్టుకోవడమే ఆలస్యం. హిందీ సినిమా త్వరలో చేయబోతున్నారు నర్సింగ్ అన్న. చాలా అదృష్టవంతుడు. ఫస్ట్ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అలాగే మా దొరవేటి గారు, తెలంగాణకే పెద్ద గురువు లాంటి మా గురువు గారు దొరవేటి గారు. కానీ ఆయన ఎక్కడ ఉంటారో ఎక్కడ కనిపించకుండా కనిపిస్తుంటారు. బట్ ఆయనకు మనం అందరం సపోర్ట్ చేసి దొరవేటి గారిని ముందుకు లాక్కు రావాలని ప్రతి ఒక్కరికి మా ప్రధాని అన్నను కూడా మనసారా కోరుకుంటున్నాను. దొరవేటి గారిని ఎవరు అసలు చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఒక శక్తి లాంటి మనిషి మనకు. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి నుంచి బ్రహ్మచారి అని ఎవరు కాదు, ప్రతి ఒక్కరు తెలంగాణలో అరే బస్తీని సవాల్ అని అనొద్దు, బ్రహ్మచారి సవాల్ చేసుకోరా అనేటట్టు ఉంది సినిమా. ఆ బ్రహ్మచారి అనేది రేపు పబ్లిక్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఎవరికి బాధలున్నా, ఎవరికి బాధ్యతలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా ఇలాంటి సినిమా చూస్తే వాళ్లకు హ్యాపీనెస్ 100% కలుగుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.